పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న పేద వర్గాల్లో ధైర్యాన్ని నింపుతూ సీఎం చంద్రబాబు ఆర్థిక చేయూత అందిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకంలో వర్తించిన వ్యాధులకు వైద్య సేవలు పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆయా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ 6 నెలల కాలంలో 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇప్పటికే పేదలకు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా పేద వర్గాల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఒక ఇంట్లో ఒక వ్యక్తి అనారోగ్యానికి పాలైతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా ఎంతో చితికిపోయేటువంటి పరిస్థితులు పేద వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఇంటికి పెద్ద కొడుకుగా నేనున్నాను అంటూ ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునిచ్చినటువంటి మొదటి రోజు నుండే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యానికి పాలై ఆర్థికంగా చితికిపోతున్నటువంటి కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారి పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం వైద్యానికి అవసరమైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, అంతేకాకుండా ఎక్కడ దొరకనటువంటి ట్రీట్మెంట్స్కి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారు విరివిరిగా వారందరికీ కూడా సహాయం చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 2 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్థిక సాయం పేద వర్గాలకు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఆదివారం అయినప్పటికి కూడా పెద్ద 3 లక్షలు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి చెక్కులన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కొని వారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేస్తూ విరివిరిగా వారి ఇళ్ళకెళ్ళి ఈ చెక్కులను అందించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పేదవారికి ధైర్యం కల్పించేటు క్రమంలో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎటువంటి అవసరం వచ్చినా మా కార్యాలయంలో అప్లికేషన్ సైతం మేమే ఫిలప్ చేసి వాళ్ళ ఇంటికి చెక్ వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.